స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. మనుషుల్లో మోటుతనం ఏంటి అని అంటే, చదువు రాకపోవడం ఒక మోటుతనం, దేవుని నమ్ముకోకపోవడం రెండవ మోటుతనం. మూడవ మోటుతనం ఏంటంటే, దేవుడు లేకుండా క్రైస్తవులు అయ్యుండి దేవుని మాట ప్రకారం జీవించకుండా, ప్రార్థన చేయకుండా, మందిరానికి రాకుండా వారు మోటోళ్ళు అంటాం కదా. అలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇక్కడ సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడు. చదువు రాకపోయినా సరే దేవుని నమ్ముకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్నటువంటి వారి ముఖములో దేవుడు ఒక వెలుగును, తేజస్సును ఉంచుతాడంట. ఆ తేజస్సు వలన వారి మోటుతనం ఎలాగో మార్చబడుతుందంటే, ఈ మోటుతనంలో ఏమున్నదంటే కఠిన ఆత్మ ఉన్నది. సౌలు పౌలుగా మార్చబడకముందు ఎట్లున్నాడు? చాలా కఠినముగా ప్రవర్తించేవాడు. ఎవరిని చూసినా కొట్టాలా, తిట్టాలా, చంపాలా, చెరసాల్లో వేయాలా, ఇదే ఆయన పని. అంత కఠినముగా ఆయన హృదయం ఉండేది, అంత మోటుతనం ఆయన హృదయంలో ఉండేది ప్రియులారా. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని ఆయన చూశాడో, దేవుడు ఆయనతో మాట్లాడాడో, కఠిన ఆత్మ ఆయన హృదయంలో నుండి తొలగిపోయి కరుణగలిగిన ఆత్మ వచ్చేసింది. కొట్టాలా, తిట్టాలా, చంపాలా, ఏదో ఒకటి చెయ్యాలా అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడంటే, ఎవరిని చూసినా ప్రేమ, దయ, జాలి, పక్షపాతం ఇప్పుడు లేదు ప్రియులారా. అప్పుడు ఆయనకు పక్షపాతం ఉండేది. యేసయ్య దేవుడు కాదంటే వారిని హక్కును చేర్చుకునేవాడు. నేను యేసయ్యని నమ్ముకున్నానంటే వారిని కొట్టడం, తిట్టడం చేసేవాడు. అయితే ఇప్పుడు అలాంటిది లేదు. పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించడం, జాలి చూపించడం, కనికరపడడం, అందరి మీద జాలిపడడం చేస్తూ ఉన్నాడు. వారిలో ఉన్న కఠినాత్మ తొలగిపోయి, మొరటుతనము తొలగిపోయి, ప్రేమ, దయ, కనికరం, జాలి వస్తూ ఉంది ప్రియులానికి. కీర్తనల గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 34:5 వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూను లజ్జింపకపోయెను. దేవుని తట్టు ఎవరైనా చూస్తే ఎట్లుంటుందంట? వెలుగు కలుగుతూ ఉన్నదంట. దేవుని వైపు ఎవరు చూస్తే వారికి వెలుగు కలుగుతూ ఉన్నదంట. పాపాలు ఒప్పుకుందామనిపిస్తూ ఉందంట. నేను పాపములే ఉన్నానే అనిపిస్తూ ఉందంట. నేను చాలా కోపంతో ఉన్నానే అని అర్థమవుతూ ఉందంట. నేను చాలా మోసంలో ఉన్నానే అని అర్థమవుతూ ఉందంట. అవన్నీ అర్థమైపోయి పాపాలన్నీ ఒప్పుకుంటే ఏం కలుగుతూ ఉన్నదంట? దేవుని యొక్క వెలుగు వారి హృదయంలోనికి వస్తూ ఉందంట ప్రియులారు. దేవుని వైపు, వాక్యం వైపు, మందిరం వైపు నువ్వు ఎప్పుడు చూస్తావో అప్పుడు నీలో ఉన్న చీకటి వంటి పాపమంతా తొలగిపోతూ ఉంటుంది. అందుకని దేవుని వైపు చూసిన వారు అందరి ముఖాలు తేజస్సుతో నిండిపోతున్నాయంట. దేవుని వైపు చూసిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపడే పరిస్థితి రాకుండా దేవుడు కార్యం చేస్తా అంట ప్రియులారు. అందుకే లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో చక్కని మాట అక్కడ రెండవ దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను చూచి, ఎవరైనా దేవునికి సిలువ వేసినప్పుడు
ఇటో దొంగ అటో దొంగ ఉన్నాడు. మొదటి దొంగ ఏమో దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. రెండవ దొంగ ఏమంటున్నాడు? ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అంటూ ఉన్నాడు. నీదొక రాజ్యం ఉంది, నువ్వు వస్తావు, ఈరోజు శిలువ మీద ఉన్నావు, చనిపోతావు, సమాధి చేయబడతావు, నిశ్చయముగా మూడో దినాన లేస్తావు, లేచి పరలోక రాజ్యానికి వెళ్తావు, మరలా రానై ఉన్నావు, వచ్చిన తర్వాత నన్ను నోటి జ్ఞాపకం చేసుకో, నేను నీ రాజ్యంలోనికి వచ్చేటట్టుగా నన్ను కనికరించు, నేను దొంగను కదా, నా తప్పులేమి నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, నా తప్పులన్నీ క్షమించు అని దేవుని వైపు చూశాడంట. దేవుని వైపు చూసిన వారిని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడనీయడు. ప్రియులారా, నీ రాజ్యం వచ్చినప్పుడు, రెండవ రాకడలో నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు ఏమన్నాడు? సరే, నా రాజ్యం వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? నిశ్చయముగా నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈరోజు నువ్వు చనిపోతున్నావు, నేను చనిపోతున్నాను కదా, ఈరోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. కానీ నా రాజ్యం వచ్చినప్పుడు ఉంటావని చెప్పట్లేదు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని వైపు చూస్తే దేవుడు అన్నీ మనకు దీవెనలు, ఆశీర్వాదాలు, శుభములు, క్షేమములే దేవుడు ప్రసాదిస్తాడు. ప్రియులారా, అందుకే దేవుని తట్టు చూసిన వారికి జ్ఞానం కలుగుతుంది, దేవుని తట్టు చూసిన వారికి వెలుగు కలుగుతూ ఉన్నది, దేవుని తట్టు చూసిన వారికి పరలోక రాజ్యం కూడా ఈ దొంగ వలె దొరుకుతూ ఉన్నది. ప్రియులారా, అలాగ మనము దేవుని తట్టు ముందు చూడాలి. చూసిన తర్వాత మనం చేసేటువంటి కార్యం ఏం చేయాలన్న సంగతి దేవుడే మనకు నెరవేరుస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు భక్తుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని యొక్క వెలుగున ప్రత్యక్షతను చూశాడు. చూసిన తర్వాత ఆయన దేవుని నమ్ముకోవడం, దేవుని యొక్క సత్యస్వార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన దేవుని వైపు తిరిగాడు. ఇప్పుడు రెండవ క్రియ ఏంటంటే, దేవుని వైపు తిరిగిన వారు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవ మాట చదువుకుందాం ప్రియులారా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇక్కడ ఏమయ్యారు? దేవుని తట్టు చూడమన్నాడు. ఇక్కడ దేవుని తట్టు చూసిన వారి మోటుతనం మార్చబడింది. భక్తుడైన పౌలు దేవుని తట్టు చూడగానే ఆయనకు వెలుగు కలిగింది. రెండవ దొంగకు పరలోక రాజ్యం దొరికింది దేవుని తట్టు చూడగానే. ఇక్కడ మనం చదువుకున్న మాటలో మనం చూడడం కాదు ప్రియులారా, ఏమంటున్నాడు? మనం చూసిన తర్వాత బుద్ధిమంతులం అయిపోతాం. మనం బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తూ ఉంటారంట. ఆకాశంలో చూస్తే చుక్కలు మనకు కనబడతాయా లేదా? కనబడతాయి కదా. ఎట్లా కనపడుతుంటాయి? ఆకాశం అంతా చీకటిగా ఉంటుంది, నక్షత్రాలు మిలమిల మెరుస్తూ కనబడుతూ ఉంటాయి. దేవుని ప్రజలని ఆకాశంలో ఉండే చీకటి లోకమైతే నక్షత్రాలు మానవులకు సాదృశ్యముగా దేవుడు చెప్తూ, మీరు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉన్నారు కనుక వారు ఏం చేస్తారంట? నీతి మార్గం అనుసరిస్తూ అనేకులను త్రిప్పుదురు. దేంట్లోకి తిప్పాలి? పాపంలోకి, అబద్ధంలోకి, అన్యాయంలోకి, మోసంలోనికి. ఎట్లా డబ్బులు సంపాయాలా, ఎవరిని ఎట్లా ముంచాలా, ఎట్లా వడ్డీలు తీసుకోవాలా, అది ఎట్లా చేయాలా, ఇవి కాదు మనం నేర్పాల్సింది. ఏంటి అంటే దేవుని వైపు అనేకులు మనం తిప్పాలి. పాపం చేసేవారిని, అబద్ధం ఆడేవారిని, మోసం చేసేవారిని, దొంగతనం చేసేవారిని, ఇది తప్పు, యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు ఇలాగ ఉండాలి, యేసయ్య వైపుకు మనం తిరగాలంటే ఇలాగ చెయ్యాలి అని ఎవరు అనేకులను తిప్పుతారో మనం అనుకుంటే నిశ్చయముగా దేవుడు మనల్ని గెలిపిస్తాడు. ప్రియులారా, భక్తులు ఇక్కడ తిప్పారా లేదా? భక్తులు తిప్పారు కదా. వాళ్ళు చేస్తే మనం ఎందుకు చేయలేం? మనం కూడా భక్తి మార్గంలో ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, దేవుని మార్గంలో ఉన్నాం.
మనం తప్పని తెలుసుకున్నా, మనం చేసేదంతా తప్పని వాటిని వదిలిపెట్టి దేవుని వైపు తిరిగాం కదా. మనం తిరిగిన తర్వాత అనేకులు ఇంకా అటు తిరిగి ఉంటారు, ఇటు తిరిగి ఉంటారు, పాపంలో ఉంటారు, శాపంలో ఉంటారు. వారిని కూడా మనం దేవుని వైపు తిప్పితే అప్పుడు మనం నక్షత్రాలం అయిపోతాం, ప్రకాశించే దీపాల వలె ఉంటాం, బుద్ధిమంతులుగా ఉంటాం, దేవుని యొక్క రాకడకు అనేకులను సిద్ధపరిచే వారముగా మనం ఉంటాం. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా మనము దేవుని వైపు తిరగాలి, అనేకులు దేవుని వైపు మళ్ళించాలి. మనల్ని చూసినప్పుడు దేవుని యొక్క మహిమ మన ముఖములో కనబడేటట్టుగా మన జీవితాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.